అమ్మ నువ్వేం చదువుతున్నావు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఇక్కడ మధ్యాహ్నం భోజనం బాగుంటుందా? స్కూల్లో అంటే పెడుతున్నారు కదా మధ్యాహ్నం, డొక్కా సీతమ్మ గారి పథకం కింద మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, ఎలా ఉంది మిడ్ డే మీల్స్? మధ్యాహ్నం భోజనం బాగానే ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇదివరకన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఎగ్, చిక్కీ, ప్రోటీన్స్ నాకు చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆహారం మంచిగా పెడతారు. ఇదివరకన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. గతంలో పొద్దున్నే లేచి అమ్మ రెడీ చేసి వంట చేసి బాక్సులు పెట్టి ఇంత హడావుడి ఉండేది, పైగా కొంత ఖర్చు కూడా అయ్యేది. ఎందుకంటే మనం బియ్యం కొనాలన్నా లేకపోతే కూరగాయలు కొనాలన్నా ప్రతిదీ రూపాయి బయటకి కొనాలి. సో ఇప్పుడు అలాంటి బాధ లేకుండా మీరు చక్కగా స్కూల్లోనే భోజనం చేస్తున్నారు కదా, అమ్మా నాన్న ఏమంటున్నారు? మా నాన్న ఇంటి కన్నా స్కూల్లోనే తినండి, సన్న బియ్యం పెడుతున్నారు కదా, టేస్ట్ బాగుంటుంది కదా, ఇంకా తినండి అక్కడ. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మీరు ఇక్కడే భోజనం చేస్తున్నారు? ఫీల్ అవుతున్నారు, కడుపు నిండా తినండి అని అంటున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ప్రతిరోజు ఒకటే పెడుతున్నారా లేకపోతే రోజుకు ఒక ఐటమ్ అట్లా ఏమన్నా మెనూ మారుతుందా? రోజుకు ఒక ఐటమ్ పెడుతున్నారు, బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఏం చెప్తావు నువ్వు లోకేష్ గారికి? ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారే, ఆయన ప్రతిదీ కూడా పిల్లలకి ప్రతిదీ అందాలి, ప్రోటీన్స్ అందాలి, లేకపోతే మంచి ఆహారం అందాలి అని చెప్పి ఆయన ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారు కదా, ఏం చెప్తావు లోకేష్ గారికి? మాకు ఇంత ప్రోటీన్స్ మంచి ఆహారం రోజుకొక ఐటమ్ పెడుతున్నందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆనందంగా కోరుకుంటున్నాను. సో ఈ యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా స్కూల్లోనే ఇచ్చారా? స్కూల్లోనే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు స్కూల్లో? ఏమేమి ఇచ్చారమ్మా? యూనిఫామ్, షూ, బాక్స్, బ్యాగ్, బుక్స్ అన్ని బాగానే ఇచ్చారు. టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు అన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. పేరెంట్స్ ఏమైనా బయట కొనాల్సి వస్తుందా? ఏం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? మాకు ₹1 ఖర్చు లేకుండా చక్కగా చదివించుకుంటున్నాము అమ్మా, గవర్నమెంట్ బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. మీతో మీరేమైనా మాట్లాడుతున్నారా ఇంట్లో పేరెంట్స్తో? మాట్లాడుతున్నాం. స్కూల్లో అన్నీ ఇస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు అని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. సో లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ అని చెప్తాను, ధన్యవాదాలు చెప్తాను. నాన్న ఏం చదువుతున్నావు? మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేస్తున్నావా? అమ్మా నాన్న ఏం చేస్తారు ఏంటి? నేను 10th క్లాస్ చదువుతున్నాను ప్రెసెంట్. మా పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం చాలా బాగుంటుంది. డేకి 1 వెరైటీ ఫుడ్స్ పెడుతున్నారు. ఎగ్, చిక్కీ, ప్రోటీన్స్ అన్ని ఇస్తున్నారు. మనకి హెల్తీగా ఉంచడానికి చాలా బాగా చూసుకుంటున్నారు. బట్టలు కూడా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లా ఉన్నాయి, బట్టలు బాగున్నాయి. షూస్, సాక్స్, బెల్ట్స్, బ్యాగ్స్ అన్ని ఇస్తున్నారు, చాలా బాగుంటుంది. గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో కూడా మనం తిన్నాము, అప్పుడు మధ్యాహ్న భోజనం ఎలా ఉండేది ఏంటి? సరిగ్గా ఉండేది కాదు, స్టమక్ పెయిన్స్ అవి వచ్చాయి, సరిగ్గా తినబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నారు కాబట్టి బాగా తింటున్నారు, బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది ఫుడ్. ఎగ్, చిక్కీ అవన్నీ ఇస్తున్నారమ్మా? అన్ని ఇస్తున్నారు, బాగుంటుంది. ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి కొంత బర్డెన్ తగ్గింది కదా? అవును, ఫుడ్ బాగా పెడుతున్నారు కదా, మంచిది, చాలా బాగా పెడుతున్నారు. మీరు డైలీ తినండి, బాగా ఉండండి, బాగా చదువుకోండి అని చెప్తున్నారు. మంచి ఫుడ్ పెడుతున్నారు. పోయినసారి వాళ్ళకంటే ఇప్పుడు బాగుంటుంది అని చెప్తున్నారు. సో గతంలో కంటే ఇప్పుడు కొంత పేరెంట్స్ కి బర్డెన్ తగ్గింది, మీకు అన్ని పుస్తకాలు కానీ అన్ని ఇస్తున్నారా? అంతా ఇంప్రూవ్ అయింది. గతం కంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేశారు. టేస్ట్ గా ఉంటుందమ్మా ఫుడ్? టేస్ట్ గానే ఏదో పెడుతున్నాం అంటే పెడుతున్నట్టుగా అట్లా బాగా టేస్టీగానే ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. మళ్ళీ పెడుతున్నారా? పెడుతున్నారు, ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. మళ్ళీ అడుగుతున్నారు అని ఏం విసుకోకుండా బాగా పెడుతున్నారు. సో స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసుకోకుండా ఈ ఫెసిలిటీస్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా బాగుందమ్మా? చాలా బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ తో పాటు వస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా చెప్తున్నారు. రైట్ నాన్న ఏం చదువుతున్నావు ఏంటి? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేస్తున్నావా? ఎలా ఉంటుంది టేస్ట్? నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ ఆడుతున్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా ఇంప్రూవ్ అయ్యింది. మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంటుంది. మా హెచ్ఎం మ్యామ్ కూడా అందరికీ ఎగ్ పెట్టి, రైస్ పెట్టి, మళ్ళీ సన్నబియ్యం వచ్చేదాకా చాలా బాగుంటున్నాను. తినే కొద్ది చాలా తినాలనిపిస్తుంది. సార్స్ అందరూ కూడా మాకు చక్కగా లెసన్స్ అన్ని చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. రైస్ కూడా అందరూ తింటున్నారు మిగల్చకుండా. రోజు స్కూల్కి వస్తున్నారు అందరూ కూడా. స్కూల్ డ్రెస్, షూస్ అవన్నీ ఇచ్చారు. సో గతంలో కూడా పెట్టారు మరి, గతంలో ఎలా ఉండేది అప్పుడు? మధ్యాహ్న భోజనం కానీ లేకపోతే అసలు ఇలా ఉండేయా? ఈ స్కూల్ యూనిఫామ్స్, బుక్స్, నోట్స్ బుక్స్ అన్ని ఇచ్చేవాళ్ళమ్మ గతంలో? ఎలా ఉండేది అసలు అప్పుడు? గతంలో ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇంతలా ఉండేది కాదు. మేము బయటకు వెళ్తున్నా సరే మీరు ఏ స్కూల్ అమ్మని కొత్తగా అడుగుతున్నారు అందరూ ఈ స్కూల్ డ్రెస్ చూసి. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అన్నం
వరకేమో వేరే స్టోర్ బియ్యం ఇచ్చేవి, ఇప్పుడు సన్న బియ్యంతో మేము బాగా తింటున్నాము, చాలా హెల్దీగా ఉంటున్నాం. ఎగ్ కూడా రోజు అందరూ తింటున్నారు. మా హెచ్ఎం మ్యామ్ కూడా బాగా చూసుకుంటున్నారు. గతంలో పుస్తకాల మీద కూడా బొమ్మలు ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు, ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు గారి బొమ్మ కానీ లేకపోతే లోకేష్ బొమ్మ కానీ ఉంటుందమ్మా? అలాంటివి ఏమి లేవు. ఇంతవరకు జగన్ గారి ఉండేవి, కానీ ఇప్పుడు చంద్రబాబు అలాంటివి ఏమీ లేవు మా బుక్కుల మీద. ఓన్లీ లెసన్సే ఉంటున్నాయి. సో బానే ఉంటుంది, ఫుడ్ బానే ఉంటుందా, టేస్టీగా ఉంటుందా? అంతకుముందు చాలా మంది కడుపులో నొప్పి వచ్చేది అది అని చెప్పేవాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయాలంటే. ఇంతవరకు అలా ఉండేది, ఇప్పుడు అలాంటి ఏమి లేవు. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు చాలా తింటున్నారు మిగల్చకుండా. సో మీ యూనిఫామ్స్ చూసి ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా అని కూడా అడుగుతున్నారంటావు. ఎడ్యుకేషన్ బాగుందా తల్లి? చాలా బాగా చెప్తున్నారు మా సార్స్ అందరూ అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి వివరించి చెప్తున్నారు. లెసన్స్ అన్ని మాకు ఎంతో కష్టం అనిపించినా సరే సార్స్ చాలా ఈజీగా చెప్తున్నారు. మేము బాగా చదువుకుంటున్నాం. మరి ఇన్ని మార్పులు తీసుకొచ్చారు లోకేష్ గారికి, మరి నువ్వేం చెప్తావు లోకేష్ సార్కి? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ రోజున, చెప్పు ఏం చెప్తావు? నేను లోకేష్ సార్ గారికి థ్యాంక్స్ అని చెప్తాను. ధన్యవాదాలు సార్, ఇంత బాగా ఇంప్రూవ్ చేసినందుకు అని చెప్తాను. Please subscribe to Leo News for more videos.